హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. మార్కెట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ దగ్గర ట్రేడింగ్ అనేది అవుతున్నాయి. సో చూద్దాం దీంట్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది అని చెప్పేసి. ముందుగా ఫ్రెండ్స్ మనం ఈరోజు నిఫ్టీ ఇండిసెస్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టే ఐటీ సెక్టర్ అనేది రొటేషనల్ సెక్టార్లో మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. వెరైజ్ ఏంటంటే ఫైనాన్షియల్ సెక్టర్ కూడా పాజిటివ్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా కొంత పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఒక్క సెక్టార్ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వలేదు, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్ అనమాట. బట్ అగైన్ ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైకి దగ్గరగా క్లోజ్ అవుతుంది అండ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఏడిఎస్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా మనకి నెగిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి. సో వెరాజ్ ఏంటంటే ఇవి ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతున్నాయి యూఎస్ మార్కెట్స్లో ఫ్రెండ్స్. దాని తర్వాత గ్లోబల్ క్యూస్ అనేది చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి. ట్రెండ్ అనేది మనకి యుఎస్ 500 నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ డౌ జోన్స్ ఏంటంటే అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి సౌత్ కొరియా కానీ, హాంకాంగ్, లండన్, ఓకే, అండ్ చైనా, ఆఫ్ కోర్స్ యూరప్, డాక్స్, జర్మనీ, ఓకే, ఫ్రెంచ్, ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో జనరల్గా చెప్పాలంటే ఇక్కడ బిగ్గర్ పిక్చర్లో మనకి కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కమింగ్ టు ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది ఒకసారి చూస్తే మనకి నిఫ్టీలో ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా అనుకున్నాం ఏమని 18,200 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఉందని. కానీ ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెవెల్ని 18,200 దగ్గర ఎవరో కూడా ఇంట్రాడేలో సెల్లింగ్ చేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారంటే 18,500కి షిఫ్టింగ్ అనేది చేశారు. ఇటు సైడ్ చూస్తే మనకి పెద్దగా నిన్నటి రోజున మనం ఫ్రైడే డేటా అనేది అనలైజ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పెద్దగా కాల్స్ అనేది పుట్స్ అనేది సెల్లింగ్ చేసినట్టు కనిపించలేదు. బట్ ఈరోజు చూస్తే అన్నీ కూడా పుట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అగైన్ ఇంట్రాడేలో చూస్తే ఫ్రెండ్స్ కొన్ని కాల్స్ ఎగ్జిట్ అయ్యారు. 17,800 కానీ 17,900, ఆఫ్ కోర్స్ 17,950 దగ్గర సెల్లింగ్ ఎవరైతే చేశారో కాల్స్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. సో జనరల్గా దాని మీనింగ్ ఏంటంటే బుల్లిష్లో వస్తుంది అని ఒక భయం అనమాట, ఒక ఫియర్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ పుట్స్లో 18,000 పుట్స్, 17,950, 17,900 అండ్ 17,800 ఈ మూడు కూడా మనకి హెవీగా సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఈరోజు కొత్తగా 18,000 అనేది యాడ్ అవటం అండ్ 17,900 అనేది హెవీగా యాడ్ అవటం అనేది మనం చూసాం ఫ్రెండ్స్. ఈ రెండు కూడా ఏంటంటే మనకి హెవీగా సెల్లింగ్ అనేది చేశారు. జనరల్లీ దిస్ రిప్రజెంట్స్ ద బుల్లిష్నెస్. మనకి ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా అంతకుముందు చూసుకున్నట్టయితే 18,200 కాల్స్ అయితే మొన్న ఇంట్రాడేలో హెవీగా సెల్లింగ్ చేశారు. బట్ ఈరోజు అయితే కాల్ సైడ్ పెద్దగా యాక్టివిటీ అనేది కనిపించలేదు, విచ్ ఈజ్ రిప్రజెంట్స్ ద బుల్లిష్నెస్. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద మార్కెట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ద వే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 18,200 లెవెల్ వచ్చేసరికి 18,200 లెవెల్ ఫ్రెండ్స్. 2 టైమ్స్ అనేది ఇదే జోన్, ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. జోన్ అనేది ఎందుకు అంటున్నామంటే మార్కెట్ ఇక్కడ ఇది హై క్రియేట్ అయింది, అక్కడ నుంచి కూడా ఒక విక్ అనేది కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ దిస్ ఈజ్ సెట్ టు బి ఏ జోన్. ఓకే, దీన్ని మనం సప్లై జోన్ అనుకోవచ్చు. దీనికి కలర్ అనేది చేంజ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. లెట్ మీ చేంజ్ ద కలర్. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి సెల్లింగ్ జోన్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ అగైన్ ఫ్రెండ్స్ మనం అనుకున్న ఇక్కడ 18,090 లేదా 70 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఆ ట్రెండ్ లైన్ దగ్గర మనకు ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ప్రస్తుతం ఏంటంటే మనకి 18,090 అనేది క్రాస్ ఓవర్ అయింది. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ అనేది లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ప్రైస్ యాక్షన్ అనేది గమనించినట్టయితే కొద్దిగా జూమ్ చేస్తే ఎటువంటి రిజెక్షన్ లేదు. చూడండి, వెరీ సాలిడ్ క్యాండిల్ అనేది ఇక్కడ 17,900 దగ్గర స్ట్రగుల్ అయింది మార్కెట్ అనేది. బట్ ఈ లో అనేది అయితే బ్రేక్ చేయలేదు, కన్సోలిడేషన్ తీసుకుంది, కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది. అగైన్ ఏంటంటే మార్కెట్లో ఎటువంటి ప్రస్తుతం మనం రికార్డ్ చేస్తున్న సమయం వచ్చేసరికి ఈరోజు 8:48 PM. ఈ టయానికి ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో కనిపించట్లేదు ఫ్రెండ్స్. సో చూద్దాం, ప్రస్తుతం అయితే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయ్యి స్టేబుల్ అయితే ఫ్రెండ్స్, స్టేబుల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి అక్కడ టైం అనేది స్పెండ్ చేయగలగాలి. ఇమీడియట్గా అట్లా పైకి వెళ్ళేసి కిందకు వచ్చిందంటే సేమ్ మనకి ఇలాగ రిజెక్షన్ జరిగినట్టు. ఇది కూడా యాక్చువల్గా ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 18,100 లెవెల్ చూడండి,
ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 135 అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో పైకి వెళ్ళింది, బట్ స్టేబుల్ లెవెల్. ఈ కేసు కూడా అలాగే మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ 18,135 పైన స్టేబుల్ అయిందంటే మార్కెట్ అనేది మనకేమవుతుందంటే ట్రిపుల్ టాప్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసినట్టు. ఇక్కడ వచ్చేసరికి మనకి 18,135 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ స్టేబుల్ అయిందంటే మార్కెట్ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటే ఒక ఫర్దర్ అప్ సైడ్ మూవ్ అయితే రావచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ రిజెక్షన్ అయితే ఏంటి సిచ్యువేషన్ అంటే ఫ్రెండ్స్, మార్కెట్ అక్కడ నుంచి కూడా వెరీ క్విక్గా వస్తుంది, వచ్చి మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకొని మేబీ ఇంకొక అటెంప్ట్ అనేది చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది, వెరాజ్ హయ్యర్ లోస్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి లో ఫ్రెండ్స్, ఇది సెకండ్ లో అండ్ థర్డ్ లో. సో మేబీ ఒకవేళ వస్తే రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ జరిగిందంటే మాత్రం ఈసారి వెరీ సిగ్నిఫికెంట్గా మార్కెట్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం 18,135 దగ్గర వాచ్ చేద్దాం. అండ్ ఈ ఎక్స్పైరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే 18,500 దగ్గర చాలామంది కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు. పుట్స్ ఎవరైతే కాల్స్ ఎవరైతే ప్రీవియస్గా 18,200 అండ్ 17,900 వీళ్ళు ఉన్నారో అప్ టు 18,000 దాకా ఏంటంటే ఎగ్జిట్ అవ్వడం అనేది మనకు కనిపించింది. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మార్కెట్లో అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి. సో చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. హోప్ ఏంటంటే ఈ 135, 140 ఆడ్ లెవెల్ని ప్రస్తుతం అయితే టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బిగ్గర్ పిక్చర్లో మనకి సపోర్ట్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మనకి ఇక్కడ ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగింది. ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ ఫ్రెండ్స్, సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, కానీ ఈ లెవెల్ దగ్గర ఏది 2,350 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. రిలయన్స్ బిగ్ బాయ్ అనేది సపోర్ట్ చేస్తున్నాడు. సో చూద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది ఈరోజు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఇవన్నీ కూడా కన్సోలిడేషన్ జోన్స్ అనమాట. ఓకే, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ఏది మన 1462 దగ్గర. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇక్కడ అటెంప్ట్ చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. ఏ ఒక్క క్యాండిల్ కూడా 1462 పైన క్లోజింగ్ ఇవ్వలేదు. మోర్ ఓవర్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ 1, 2, 3, 4, 5, 6, 6 టైమ్స్ అనేది ఇది రెసిస్టెన్స్గా ఉంది ఫ్రెండ్స్. ఇది 14,065 రఫ్గా. సో ఫైనల్గా ఏంటంటే దాని మీద క్లోజింగ్ ఇవ్వటం ఆల్మోస్ట్ 3% దాకా పెరిగింది ఇది. సో హోప్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు సపోర్ట్ చేసిందంటే మార్కెట్ అనేది మనందరికీ తెలిసిందే, హెవీ వెయిట్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వచ్చు అప్ సైడ్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ ఐ థింక్ one sec friends. BANK Bank Nifty. Shit. Sorry. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రిపుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయింది, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ డబుల్ బాటమ్ ఇది. సో 41,800 ఆడ్ లెవెల్ అనేది ఐ హోప్ మార్కెట్ అనేది ఫ్లాగ్ ఫార్మేషన్ నుంచి బయటకు వచ్చి ఈ లెవెల్ని అయితే బొంబాట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ 41,864 అనేది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కూడా దగ్గర 500 పాయింట్స్ అనేది ఇంకా రూమ్ అనేది ఉంది. మరోవర్ ఏంటంటే మార్కెట్ కూడా హైయర్ హైస్ క్రియేట్ చేస్తూ వెళుతుంది. సో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ ఇమీడియట్గా మనకి 41,865 లెవెల్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కానీ మార్కెట్ అనేది విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో ఫ్యూచర్ కన్నా క్లోజింగ్ ఇచ్చిందంటే దెన్ ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంటుంది. వెరేజ్ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్ ఇక్కడ పుల్ బ్యాక్ అనేది తీసుకున్న తర్వాత కూడా మార్కెట్ అనేది ర్యాలీ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే మనకి ఒక
ఇంపార్టెంట్ కీ లెవెల్ దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. వాచ్ చేద్దాం. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.